90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. లేటెస్ట్ గా మనం చూసాం ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్. వాటి మీద ఆయన స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. చాలా రకరకాలుగా విమర్శలు, ఎందుకంటే ఆప్ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, రకరకాల విమర్శలు. ఏటిని కూడా ప్రజలు పట్టించుకోలేదా? కనీసం కాంగ్రెస్ అన్నేళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితి. ఆప్లో ముఖ్యంగా సీఎంగా చేసినటువంటి వ్యక్తి కూడా ఓడిపోవటం. నిరుపమ, రాజకీయాల్లో గెలుపోవటం వల్ల అంత ఎక్కువగా మనం పట్టించుకోకూడదు. అంటే అందులో మన ఎన్నికల వ్యవస్థలో 10 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారం పోవడం అనేది సర్వసాధారణం. మూడోసారి పవర్లో రావడం అనేది చాలా కష్టం. ప్రపంచంలో ఎక్కడైనా కష్టం. మొన్న మోదీ గారు రావడమే అది గొప్ప విషయం. కాకపోతే ఆయన 400 సీట్లు వస్తాయని చెప్పి ఎక్కువ మాట్లాడేసరికి గెలుపుని ఓటమిగా మార్చుకున్నాడు తప్పితే మూడోసారి అధికారం పొందడం ప్రజాస్వామ్యంలో చాలా కష్టం అనిపించింది. కాబట్టి ఆప్ని మనం గెలుపోవటం బట్టి నిర్ణయించకూడదు, అంచనా వేయడం. తేడా కూడా 2% ఓట్లు తేడా వచ్చింది. మన ఎన్నికల వ్యవస్థలో సీట్లు చాలా తేడా ఉండొచ్చు, కానీ 45-22 కావచ్చు, కానీ ఓట్ల తేడా ఉంది. ఒక శాతం అటు ఇటు వెళ్తే మారిపోయింది. కానీ కనబడేది ఓట్లు కాదు కదా సార్. కాబట్టి మనం కొంచెం తొందరపడి నిర్ణయాలకు రాకూడదు. మౌలిక విషయం ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ మూడో పార్టీకి మన దేశంలో పెద్దగా పాత్ర ఉండదు. మన ఎన్నికల వ్యవస్థ అరుదుగా ఎక్కడున్నా స్థానికంగా తప్ప. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చూపెట్టగలుగుతుంది ప్రభావాన్ని? లేకపోతే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ లేకుండా కానీ బీజేపీ ప్రభావాన్ని ఏం చూపెడుతుంది? కాబట్టి మూడో పార్టీ అన్న తర్వాత ఎంత గొప్ప పార్టీ అయినా కూడా, ఎంత చరిత్ర ఉన్నా కూడా, మూడో పార్టీగా ప్రజల మనసులో స్పష్టమైన తర్వాత చాలా కష్టం ఓట్లు పడడం. అంచేత కాంగ్రెస్కి ప్రభావం లేకపోవడం అనేది ఆశ్చర్యం కాదు. 2 పార్టీల వ్యవస్థ ఉంది. ఈ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటాం కదా, ఈ ఎన్నికల వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఎన్నికలు విశ్లేషించాల్సింది ఎవరు గెలిచారు ఎవరు కాకుండా ఆప్ ప్రభావం దేశం మీద. ఒక రకంగా లోక్సత్తా ఉద్యమానికి వారసత్వం ఆప్. దేశవ్యాప్తంగా చాలామంది లోక్సత్తా కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చాలామంది మరి లోక్సత్తా ఉద్యమంలో సైనికులుగా, నాయకులుగా పనిచేసిన వాళ్ళంతా కూడా ఆప్కి మద్దతు ఇచ్చారు. ఆప్లో భాగస్వాములైనారు, చాలా ప్రయత్నం చేశారు. నేను కూడా 2013, 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆప్కి మద్దతు ఇచ్చాను. ఎందుకని? ఇది మరొక పార్టీ అనే ఉద్దేశంతో కాదు. ఈ దేశంలో రాజకీయం భ్రష్టు పట్టింది, ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారింది, అవినీతి సర్వత్రా వ్యాపించింది. మౌలికంగా వ్యవస్థలో మార్పులు కావాలి. ఆ మార్పులు తీసుకురాకపోతే ఈ దేశ ప్రజాస్వామ్యం చాలా నాశనం అయిపోతుంది, ప్రజలకు అనుకున్న ఫలితాలు రావు అని చెప్పాను. మరి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అవినీతి వ్యతిరేక ఉద్యమం, 2G స్పెక్ట్రమ్ చుట్టూ ఉద్యమం కావచ్చు, నిర్భయ కేసు కావచ్చు, ఢిల్లీ నగరంలో ఉండటం చేత, మీడియా ఉండటం చేత కావచ్చు, మధ్యతరగతి వర్గాలు కానీ, యువత కానీ విపరీతంగా ఆకర్షితులైనారు. అందులో ఢిల్లీకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒకటేంటి, దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న నగరం. కాబట్టి మధ్యతరగతి బాగా ఎక్కువగా ఉన్న నగరం. మధ్యతరగతి ఎక్కడ ఎక్కువ ఉంటే కొంచెం ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడానికి మార్గం కూడా సుగమం అవుతుంది. దాంతోపాటు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ కులాలు వగైరా ప్రభావం కంటే కాస్త ఒకసారి మీరు మీ ఊరి నుంచి ఇంకొక ఊరి పట్టణానికి వెళ్ళిన తర్వాత మీరు జీవితం గురించి ఆలోచిస్తారు. ఉన్న చోట ఉంటే కులం గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఢిల్లీలో ఉండటం చేత, అన్ని ప్రాంతాల నుంచి రావడం చేత కొంచెం విస్తరించినటువంటి భావజాలం ఉంటుంది. ఆ కారణంగా అనూహ్యంగా ఆపెదిగింది. మన ఎన్నికల వ్యవస్థ ఇందాక అనుకున్నాం మూడో పార్టీ. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో కానీ, తర్వాత పంజాబ్లో అధికారం రావడం అనేది చాలా అసాధారణమైన విజయం. మనం దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అంతకు మించి పెద్ద పెరుగుతుందని నేను అనుకోలేదు. అదే చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ ప్రకారం అంచనా వేయకూడదు. కానీ ఎలా అంచనా వేయాలి? ఆప్ లాంటి రాజకీయ శక్తి వచ్చినప్పుడు దేశ రాజకీయంలో అసలు ఎలాంటి మార్పులు కావాలి, పరిపాలనలో ఏ మార్పులు కావాలి, దేశానికి మంచి భవిష్యత్తు కావాలంటే ఏం జరగాలి, ఇప్పుడు జరగనిది, అది ప్రజలకు ఎలా అర్థమయ్యేట్టు చెప్పాలి, దానికి అనుకూలంగా ఏ రకంగా మన ప్రవర్తన, మన విధానాలు, మన రాజకీయం ఉండాలి, మన భావజాలము, ఆచరణ రెండు కనుక కలిసి నిలకడగా ఉన్నాయనుకోండి, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఆపు ఈ దేశంలో మౌలికమైన మార్పుకు ఒక చోదక శక్తి అయి ఉండేది. దాంతోపాటు ఒక చోట ఎన్నికలు గెలిచి ఫలితం చూపెడితే మరింత గొప్ప విషయం. దురదృష్టం ఏంటంటే తాత్కాలికంగా ఎన్నికల్లో గెలవటం, ఓట్లు పొందడం ఎట్లా అన్నదానికి వారు కూడా లొంగిపోయారు. మిగతా వాళ్ళకంటే చెడిపోయారు నేను అన్నా. విపరీతమైన అవినీతి ఉంది, కొంత అవినీతి ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకంటే అవినీతి పరులను అందరితో అది కూడా నేను అన్నాం. కానీ మనకున్న బలం ఏంటంటే మౌలికమైనటువంటి మార్పు ఎలాంటిది కావాలి, ఎందుకు కావాలని మనం అర్థం చేసుకుని, లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుని, అది ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసి ఆచరణలో కనుక చేతనగా చూపెడితే ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసి అది అన్ని పార్టీలు మారాల్సి వచ్చేది. అలా కాకుండా ఆప్ కూడా కాలక్రమేణా సమస్యలో భాగమైందన్న భావాన్ని కలగజేశారు. ఎన్నికలు నెగ్గకపోయినా కూడా ఒక పవర్ ప్లేయర్, ఢిల్లీలో పంజాబ్లో పవర్ ప్లేయరే తప్ప, పోటీలో ఉన్నారని తప్ప, రాజకీయ మార్పుకి ఒక మౌలికమైనటువంటి
ఒక పాత్ర వహిస్తున్నారన్న భావం లేకుండా అంటే ఒక గొప్ప అవకాశాన్ని దారవడించుకున్నాం. దేశానికి గొప్ప అవకాశం పోయింది. అందున ఢిల్లీలో అపారమైనటువంటి మేధో సంపత్తి ఉన్నది. దేశంలో ఎక్కడా లేని రీతిలో సమర్థులైన వాళ్ళు, నైపుణ్యం ఉన్న వాళ్ళు, బాగా విద్యావంతులు ఆప్లో చేరి నాయకత్వాన్ని ఇచ్చారు. ఇంకో చోట అంత తేలిక కాదు. కావాలన్నా కూడా మంచి ఆశయం ఉండొచ్చు, కానీ మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రాజకీయంలోకి వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలో అది కూడా జరిగింది. ఇది అవకాశం దారబెట్టుకున్నది. రెండోది ఏమైంది, ఎలాగోలా గెలవాలన్న కారణంగా ఈ దేశంలో ఎలాగో తాత్కాలికమైనటువంటి సంక్షేమము, తాయిలాలు పూర్వం కూడా ఉన్నాయి, ఆప్తోనే వచ్చింది కాదు. కానీ ఒక బ్యాలెన్స్ ఉండేది ఈ దేశం. తాత్కాలికమైన సంక్షేమము, దీర్ఘకాలిక అభివృద్ధి మధ్య ఒక సమతూకం ఉండేది. ఆపు ఈ తాత్కాలికమైనటువంటి ఈ తాయిలాలు, తాత్కాలిక వ్యక్తిగత సంక్షేమం దాన్ని ఒక పెద్ద సిద్ధాంతంగా మార్చి అది తప్ప ఇంకా రాజకీయం లేదన్నట్టుగా మార్చేసింది. దాంతో ఏమైంది, ఆపును చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనుకరించడం మొదలెట్టింది. అంటే ఇవాళ పెద్ద పార్టీ ఆపుకు నమూనాగా తయారైంది. ఓకే, మీరు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఇచ్చిన హామీలు ఏంటి, కరెక్ట్గా ఆప్ హామీలు. ఈ గ్యారంటీలు వగేరా ఏంటి ఇవన్నీ. అంచేత ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడంలో, బాగు చేయడంలోనేమో ఆ గొంతుని, విశ్వసనీయతని పోగొట్టుకోవటం ఒక నష్టం జరిగింది దేశానికి. రెండో పక్కన అసలు మిగతా విషయాలు పక్కన పెట్టేసి పేదలను ఆకట్టుకోవడం కోసం, ఓట్లు పొందడం కోసం డబ్బుని పంపిణీ చేయడం మాత్రమే మార్గము, తాత్కాలికమైనటువంటి తాయిలాలు వ్యక్తిగత సంక్షేమ మార్గం అని చెప్పి అన్నదాన్ని విపరీతంగా విస్తరింపజేసి దేశంలో దాదాపు అన్ని పార్టీలు అనుకరించే పరిస్థితి తీసుకొచ్చారు. దేశానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ రకంగా అంచనా వేయాలి సార్. అంటే ఇప్పుడు సీఎం, మీరు చెప్పినట్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలా చోట్ల 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. పార్టీ రాకపోవచ్చు అధికారంలోకి, కానీ ఇక్కడ కేవలం ఆయన మీద ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, జైలుకి వెళ్ళి రావటం, ఇవన్నీ ఎఫెక్ట్ చూపించి ఆ మనిషిని అతి తక్కువ ఓట్లే కావచ్చు ఓడిపోయింది. కానీ ఓటమే కదా అంటే ఓడిపోవడానికి కారణం. గెలుపుని ఓటమిని బట్టి మనం ప్రతిష్టని కానీ రాజకీయంగా అంచనా వేయకూడదు. కొద్దిగా ఖచ్చితంగా ఎంతో కొంత విశ్వసనీయత దెబ్బతిన్నది. అందులో ప్రధాన పార్టీగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయారంటే. కానీ గతంలో కూడా షీలా దీక్షిత్ గారు నిజంగా మంచి పరిపాలన అందించింది. ఆవిడ 3 సార్లు, మీరు ఈ పార్టీ ఏదైనా కూడా షీలా దీక్షిత్ మంచి పరిపాలన ఉన్నదని చెప్పినది మరీ పక్షపాతంతో తప్పితే ఆ మాట అనరు. చాలా హుందాగా చేసింది ఆవిడ. ఆవిడని ఓడించారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఆమె ఎదురుగా పోటీ చేసి ఓడించాడు. ఇప్పుడు షీలా దీక్షిత్ కొడుకు పోటీ చేసి ఈయన ఓడించాడు అదే నియోజకవర్గంలో. ఒక రకంగా తల్లికి జరిగిన పరాభవానికి శాస్త్రలాగా చేశాడు ఆయన సందీప్ దీక్షిత్. ఇప్పుడు అంచేత ఓటును బట్టి అంచనా వేయకూడదు. షీలా దీక్షిత్ ఆ రోజు అసలు ఓడిపోవడానికి నిజంగా పార్టీ పోయినా కూడా ఓడిపోకూడదు ఆవిడ. ఓకే, ప్రజలకు ఆగ్రహం వచ్చిన, అనుగ్రహం వచ్చిన పట్ల ఒకసారి ప్రజల్లో ఒక మూడు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో క్యాండిడేట్ ఎవరు ఏంటని కూడా చూడటం, అక్కడ మరి అవతరాలు కూడా గట్టిగా పోటీ పెట్టినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అందుకని నేను దాని గురించి పెద్దగా నేను అంచనా వేయను. అవి ఏంటంటే దేశ ప్రయోజనాలకి వీళ్ళ వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా. గొప్ప అవకాశాన్ని జారబెడుచుకుని రేపు పొద్దున్న దేశంలో మౌలికమైన మార్పులకి చోదక శక్తి కావాల్సింది ఇంకెవరన్నా ఈ ప్రయత్నం చేస్తే గతంలో చూస్తాను ఆపని అన్నారు అనుకోండి, లాభం కంటే నష్టం జరుగుతుంది. లోక్సత్తా ఉందనుకోండి, ఎన్నికల్లో మనకు ఒకసారి నా సీటు తప్ప ఇంకోటి రాలేదు, ఓట్లు రాలేదు, పరిస్థితులు గమనించిన తర్వాత వద్దనుకున్నాం. ఓట్లు ఉన్నా లేకపోయినా కూడా మాటకు విలువ పోలా, ఎందుకని విశ్వసనీయత పోలా. ఏం చెప్తున్నా చెప్పేది విలువైనది అయినంత వరకు, దేశానికి పనికొచ్చేదైనంత వరకు ఆ మాటకు విలువ ఉన్నది. కానీ మనం పూర్తిగా రాజీ పడిపోయి మన సిద్ధాంతంలో బలాన్ని కోల్పోయిన తర్వాత మీరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. మీకు ఒకటే బలం, ఎన్నికల్లో గెలిస్తే గొప్పటి లేకపోతే లేదు. అది మిగతా పార్టీలు మీకు తేడా ఉన్నప్పుడు అది జరిగిన నష్టం. దాంతోపాటు ఈ తాత్కాలికమైన తాయిలాల మీద మరింత దాని ప్రభావాన్ని పెంచినటువంటి పార్టీ అయింది. కానీ కొంతమంది అంటున్నారు సార్, ఈ టైంలో ఆపు కాంగ్రెస్ కలిసిండింటే బీజేపీ వచ్చేది కాదు, వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లా జరిగి ఉండే అవకాశం ఉందా? చెప్పలేము, ఎందుకంటే నిజంగా రెండు పార్టీల మధ్య తేడా 2% ఓట్లు. అందుకని ఇది 48 సీట్లు వచ్చినా కూడా గొప్ప విజయంగా భావించకూడదు బీజేపీకి, ఆప్కి ఘోర పరాజయంగా భావించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భాష తప్పు. కాంగ్రెస్ పార్టీకి 4-5% వచ్చినట్టున్నాయి. కానీ 2 రకాలుగా విశ్లేషించవచ్చు. ప్రజలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆప్ కాబట్టి ఆప్కి అనుకూలము, ఆప్కి వ్యతిరేకము. ఓకే, ఆప్ వ్యతిరేక ఓట్లు చిల్లని భావించవచ్చు. ఎందుకంటే ఆప్ పట్ల అనుకూలత ఉంటే కాంగ్రెస్ వేసేవాళ్ళు కాదు, ఆప్కే వేసిండేవాడు. అలాగే రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దానికి వ్యతిరేక ఓట్లు ఉంటాయి. మరో రకంగా అయితే బీజేపీ అనుకూలము, బీజేపీ వ్యతిరేక ఓట్లు ఇంకో రకంగా ఆలోచించవచ్చు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో బహుశా ఆప్ అనుకూలము, ఆప్ వ్యతిరేకత ఓట్లే పడి ఉంటాయి. కానీ కాబట్టి అంత పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద ఏవైనా కూడా 2% తేడా ఉందని గుర్తించాలి. ఆప్కి ఎప్పటికి కూడా బలమైనటువంటి పునాదులు ఉన్నాయి ఢిల్లీలో, ముఖ్యంగా పేద వర్గాల నుంచి. రాజకీయ శక్తిగా ఢిల్లీలో బహుశా నేను అనుకోవటం ప్రభావశీలమైన పాత్ర ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ దేశ రాజకీయాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని మంచి మార్గాన్ని పెట్టడానికి కావాల్సిన పాత్రను కోల్పోయారు. అది బాధాకరం. సార్, ఇంకొక విషయం చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు ఓట్ల శాతం వచ్చేసరికి 2 కనిపిస్తోంది, సీట్లలో వచ్చేసరికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనపడుతుంది? ప్రతిసారి ఇక్కడనే కాదు, చాలా చోట్ల మనం చూస్తుంటాం
శాతం ఏమో పెద్ద డిఫరెన్స్ ఉండదు, సీట్లలోనేమో నంబర్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకు అలా? 100 వాస్తవం నిరుపమ. కేరళ చూడండి, సార్ 1-2% తేడా, కొన్నిసార్లు 0.5% ఉంటుంది. కానీ లోక్సభలో కిందసారి 18 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్. ఒక్క సీటు సిపిఎంకి వచ్చింది, ఒక్క సీటు బీజేపీకి వచ్చింది. అవును. అలాగే అసెంబ్లీలో పెద్ద తేడా ఉండదు, కానీ బ్రహ్మాండంగా కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తున్నాయి. అంచేత మన ఎన్నికల వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. మన ఎన్నికల వ్యవస్థ దామాషా పద్ధతి, ఓట్ల శాతాన్ని బట్టి మీకు సీట్లు లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా దాని ఫలితం విపరీతంగా అనిపిస్తుంది, ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఓటమి కనిపిస్తుంది. కొన్నిసార్లు శాతం కొంచెం తక్కువ ఉన్నది పార్టీ గెలిచిన సందర్భాలు కూడా ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. అవునా సార్? ఓడిన పార్టీ కంటే ఒక 0.5% తగ్గి మొత్తం మీద గెలిచిన పార్టీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఓడిన పార్టీకి కొన్ని చోట్ల మంచి మెజారిటీ ఉందనుకోండి, శాతం ఎక్కువ కనిపిస్తుంది. మిగతా చోట్ల తక్కువ తేడాతో ఓడిపోయారు అనుకోండి, ఎక్కువ సెట్లు ఓడిపోతారు. ఓకే. కాబట్టి ఎన్నికల వ్యవస్థ మన ఓట్లలో బలానికి సీట్లకి పెద్ద సంబంధం ఉండదు చాలా సందర్భాల్లో. అందుకనే దామాషా ఎన్నికల వ్యవస్థ కావాలని గట్టిగా కోరేది. అప్పుడేమవుతుంది సార్? అప్పుడేమవుతుందంటే ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. అప్పుడు మీరు ఈ నియోజకవర్గంలో గెలిచారో లేదని కాదు, మొత్తం మీద ఓట్ల శాతం ఎంత వచ్చింది చెప్పాను. ఓకే. అది ఎందుకు ముఖ్యం అంటే దీనికి సీట్ల కంటే దానికి ముఖ్యం. ఎందుకంటే ఈ ఎన్నికలోనేమో ఎట్లాగొట్లా ఒక ఎక్స్ట్రా ఓటు పొందాలి. నేను గెలవాలంటే కరెక్ట్ సార్. నిరుపమాను నేను పోటీ పడితే నాకంటే నిరుపమకు ఒక కోటి ఎక్కువ వస్తే ఆమె గెలిచినట్టు నేను ఓడిపోయినట్టు. నాకు ఎన్నట్లు వచ్చినా వాటికి విలువ లేదు. అలా కాకుండా ఒక ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయనుకుంటే పార్టీల తీరు మారుతుంది, అభ్యర్థుల తీరు మారుతుంది. ఇవాళ పార్టీలు ఎట్లా కొట్ట గెలుపు గుర్రం కావాలి, ఎట్లా కొట్ల ఆ 100 ఓట్ల లక్షలు ఆసాదించి గెలిచేవాడు కావాలంటే వాడు డబ్బు ఎంత ఖర్చు పెడతాడు, నీ కులం ఏంటి, నువ్వు ఎవరి కుటుంబంలోంచి వచ్చావు, ఈ మూడే మనకి వాడు అడిగేది. కరెక్ట్. ఎందుకని ఎట్లా కొట్ట నువ్వు పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చేది, కానీ నువ్వు తీసుకొచ్చే 1000 ఓట్లు 2000 ఓట్లు 3000 ఓట్లు జీవన మరణ సమస్య. కాబట్టి ఆ పార్టీ కోట్లు ఖర్చు పెట్టేవాడే కావాలి మనకి. అవగానే ఎవరిని గెలిచిన ఎవరు రాజకీయ నాశనం అయిపోయింది. దామాషా పద్ధతులు ఏంటి, మన పార్టీకి ఓట్ల శాతం పెరగాలి. ఇక్కడ ఈ ఊళ్ళో 100 ఓట్లు ఎక్కువ వచ్చింది అది ముఖ్యం కాదు. ఓకే. ఓట్ల శాతం పెరగాలంటే ఏంటి, నిరుపమ మంచి పేరు ఉందా లేదా, ఆమె ఉంటే మనకి ఓవరాల్గా ఇమేజ్ బాగుంటుందా తగ్గుతుందా. ఓకే. కాబట్టి ఓవరాల్గా మన పార్టీ ప్రతిష్ట, ఆ వ్యక్తుల గుణగణాలు, సమాజంలో వ్యక్తుల పట్ల ఉన్న ఆదరణ గౌరవం, అది ముఖ్యం అవుతుంది. రెండోది, ఒక ఓటు ఎక్స్ట్రా వస్తే నీకు లాభం లేదు కాబట్టి ఆ ఓటుని ఇంత కొనాలన్న దుగ్ధం ఉండదు. మూడోది, ఓట్లు కొనేవాడు ఎవడు కొంటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కొంటున్నాడు. ఇక్కడేమవుతుంది, ఓట్లు ఎక్స్ట్రా వస్తే ఓవరాల్గా ఎమ్మెల్యే సీట్లు పెరిగితే కానీ మీకు లాభం ఉండదు, పర్సనల్గా ఉండదు. నేను ఎందుకు ఖర్చు పెడతానైతే. ఈ 3 కారణాలుగా ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టేది తగ్గుతుంది. అందుకని ఈ 3 కారణాలుగా నేను స్థానిక ఎన్నికల్లో దామాషా పద్ధతి కావాలని కోరుతున్నాను. అయితే దానిలో ఏంటంటే ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండవు, కష్టం కాబట్టి బిగ్గెస్ట్ పార్టీ బీజేపీ ఉంది, బిగ్గెస్ట్ పార్టీగా వచ్చింది. స్టేట్లో 50% రాలేదు, 47-48 వచ్చింది. మెజారిటీ రాదు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ లెక్కలో కూడా మెజారిటీ వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 0 వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన శాతాన్ని బట్టి ఒక థ్రెషోల్డ్ పెడతాం. కానీ ఆ పైన బోనస్ సీట్లు ఉండవు, 10% 15%. బీజేపీకి 35 సీట్లకి 35 సీట్లకే వచ్చింది, 36 సీట్లకే వచ్చింది అనుకోండి, 70 సీట్లు. ఆ పైన బోనస్ సీట్లు ఒక 15 ఇచ్చేయండి, 10 ఇచ్చేయండి, అభ్యంతరం లేదు నాకు. కానీ అసలు ఎన్నికల తీరు మారిపోతుంది. ఇప్పుడు ఈ ఎన్నికలో మీరు చూసినట్టయితే ఢిల్లీలో కూడా బాధాకరం, దాదాపు 198-200 కోట్ల రూపాయలు ఎన్నికల సంఘం పట్టుకుందట. అది ఢిల్లీ చిన్న కేంద్రపాలిత ప్రాంతం, అంతా పోలిస్తే 1.5 కోటి ఓట్లు, 90 లక్షల ఓట్లు పడి ఉంటాయి. మన అనుభవం ఏంటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో మీరు ఎన్నికల సంఘం పట్టుబడ్డ డబ్బు మొత్తం పెట్టే డబ్బులో 3-4% కంటే ఎక్కువ ఉండదు, 20 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఢిల్లీలో కూడా ఆ లెక్కన అంచనా వేస్తే 4-5 వేల కోట్లు ఖర్చు అయినట్టుగా ఉంటుంది సార్. మీరు ఎవరు గెలిస్తే ఏం కావాలి, ఆప్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఓట్ల కొనుగోలులో మీరంతా భాగస్వాములు అయిపోయిన తర్వాత, ఆ ఓట్లు కొనేవాడి చుట్టూ రాజకీయం తిరిగిన తర్వాత దేశంలో మంచి మార్పుకి నాంది పెరుగుతున్నారా, ఈ దేశంలో ఉన్న చెడులో మీరు భాగస్వాములు అవుతున్నారా? కాబట్టి అక్కడ ఆప్ ఆ ధైర్యం చేయలేదు. బహుశా ధైర్యం చేస్తే ఓడిపోయి ఉండేదేమో భయంకరంగా, అది వేరే విషయం, నేను తప్పట్లా. కానీ అయినా ప్రయత్నం చేయవలసిందే. పక్కన పెట్టేసి ఎన్నికల వ్యవస్థ మారాల్సిన అవసరం ఆ కారణంగా ఉంది. ఢిల్లీ నగరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం ఏంటి, ఓట్లు డబ్బులు పంచిపెట్టడం ఏంటి, ఆ ప్రజాస్వామ్యం ఎంత అందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, అంత ఖర్చు పెట్టిన తర్వాత నిజాయితీ ఎలా నడుస్తుంది? కాబట్టి మౌలికమైన ప్రశ్నలకు వెళ్ళాలి. మన మీడియా అంతా కూడా వీడు గెలిచాడు, వాడు ఓడాడు, ముఖ్యమంత్రి వాడు అవుతాడు, ముఖ్యమంత్రి చుట్టూ సన్మానాలు, వాడు ఏనుగురు అంబారీలు. అయ్యా, దాని నుంచి బయటపడండి. మన రాచరికంలో లేవు, ఏనుగులు అంబారీలు అక్కర్లే. పదవి బాధ్యత, ముళ్ళ కిరీటం. పదవుల్లోకి వెళ్ళేవాడు అంత పొంగిపోకూడదు. అరే ఇంత భారం నా మీద వస్తుంది, దాన్ని ఎలా తట్టుకుంటానని ఆలోచించాలి. ఒకప్పుడు లోక్సత్తాకి ఎన్నికల్లో 2009లో
ఒక టైంలో 20-25 మంది అభ్యర్థులు బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రతి ఇంటికి ప్రతి ఊరికి వెళ్ళి బాగా ప్రచారం చేశారు. సందేశం బాగా వెళ్ళింది. వాళ్ళు ఎన్నికయ్యే అవకాశం కనిపించింది నాకు. నేను పొంగిపోలా, చాలా జాగ్రత్త పడ్డాను. రేపు పొద్దున 20-25 మంది కనుక గెలిపించుకోగలిగినట్టయితే శాసనసభలో కూర్చుంటే ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా, ప్రజల ఆశకు తగ్గట్టుగా, దేశ ప్రజలకు తగ్గట్టుగా వ్యవహరించకపోతే మన వల్ల మంచి కంటే చెడు జరుగుతుంది. కాబట్టి ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా మనం ఈ పార్టీ నడపగలం అనేది శాసనసభలో అన్నది నన్ను బాగా వేధించిన సమస్య. అంతేగాని అరే 30 సీట్లు వస్తాయి బేరాలు ఆలోచనకోవాలని ఎప్పుడు. అధికారం దేశాన్ని ప్రేమించే వాళ్ళకి ముళ్ళ కిరీటం. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.